అందరికీ నమస్కారం. సమాజం పట్ల బాధ్యత లేని రాజకీయ నాయకులు, కలుషితమైన నీరు, కలుషితమైన గాలి, కలుషితమైన నదులు, పాలు కల్తీ, పెట్రోల్ కల్తీ, కూరగాయలు కల్తీ, పళ్ళు కల్తీ, కల్తీ నెయ్యి, కల్తీ పన్నీరు, మంట కలిసిపోతున్న మానవత్వం, తగలబడిపోతున్న నగరాలు, ఏషియా దేశాల్లో అన్నిటికంటే దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో నలిగిపోతున్న జీవితాలు, ఎడ్యుకేషన్ గురించి పట్టించుకునే నాదుడే లేడు. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బంద్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉంది, కోట్ల మంది నిరుద్యోగులు రోడ్లపైన తిరుగుతున్నారు. కరప్షన్ లోపల దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. అమ్ముడు పోయిన మీడియా, రూలింగ్ పార్టీకి అనుసరణలో పోలీస్ మొత్తం అడవులు నరికేస్తున్నారు, ఓట్లు దొంగతనం చేస్తున్నారు. పార్లమెంట్ల, అసెంబ్లీలల్లా ఇలాంటి విషయాలు మాట్లాడకుండా కుక్కలు లెక్క ఒకరినొకరు తిట్టుకుంటూ కోట్ల విలువైన ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. బీదోడు ఇంకా బీదోడైపోతున్నాడు, గొప్పోడు ఇంకా గొప్పోడైపోతున్నాడు. మిడిల్ క్లాస్ వాడు సంకనాకిపోతున్నాడు. ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుని కూడా సమాజం పట్ల బాధ్యత లేదు, ప్రజలంతే పట్టి లేదు. గాడి తప్పిన ప్రభుత్వాలను దారికి తేవడానికి ప్రజా సర్కార్ పార్టీకి సపోర్ట్ చేయండి. జై హింద్.